3 రోజులుగా పాకిస్తాన్ చెరలో బందీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఉత్కంఠ ఉద్విగ్న భరిత వాతావరణం నడుమ స్వదేశంలో అడుగుపెట్టారు. వాగా చెక్ పోస్ట్ దగ్గర పాక్ రేంజర్లు భారత సరిహద్దు భద్రతా దళానికి రాత్రి 9 గంటల 21 నిమిషాలకు అప్పగించారు. అభినందన్ను యుద్ధ ఖైదీగా అప్పజెబుతున్నట్లు పాకిస్తాన్ తెలిపింది. వైమానిక వీరుడికి వాగా చెక్ పోస్ట్ వద్ద స్వాగతం పలికిన వాయుసేన అధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన ప్రత్యేక వాహనంలో అమృత్సర్ తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ 130 కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన భారత వైమానిక దళ యోధుడు. జన్మభూమిపైకి చొచ్చుకొచ్చిన శత్రుమూకల్ని తరుముతూ దురదృష్టవశాత్తు బుధవారం వారికే దొరికినా ఏమాత్రం తొనకకుండా ధీరత్వం ప్రదర్శించిన పరాక్రమశాలి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడం కోసం ఆ వీరుణ్ణి భారత్కు అప్పగిస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్లో గురువారం చేసిన ప్రకటన యావత్ భారతం ఆశలను వాఘా సరిహద్దుకు చేర్చింది. అభినందన్ వర్ధమాన్ తల్లిదండ్రులు, వారితో పాటే వేలాది మంది అభిమానులు త్రివర్ణ పతాకాలు పట్టుకుని వాఘా సరిహద్దుకు చేరుకున్నారు. అభినందన్ రాక కోసం ఆ సేతు హిమాచలం నిరీక్షణ మొదలైంది. నిమిషాలు గంటలయ్యాయి, పగలు రాత్రయింది. ఎక్కడో భారతీయుల్లో అనుమానాలు, దాయాది కుటిల బుద్ధిపై సందేహాలు. అంతలో చిరుజల్లులు. వాఘా సరిహద్దు చెక్పోస్టు దగ్గర అభినందన్ కనిపించారు. ఒక్కసారిగా భారత్ మాతాకి జై, అభినందనకు జై అంటూ నినాదాలు మిన్నంటాయి. ఇస్లామాబాద్లోని భారత రాయబార కార్యాలయంలోని భారత వాయుసేన అధికారితో పాటు పాక్ రేంజర్లు వెంటరాగా ముదురు రంగు కోటు, కాకీ ప్యాంటు ధరించిన అభినందన్ భారత సరిహద్దు వైపు టీవీగా నడుచుకుంటూ వచ్చారు. వాగా చెక్పోస్టు వద్ద వాయుసేన అధికారులు అభినందనకు స్వాగతం పలికారు. అనంతరం అప్పటికే సిద్ధంగా ఉంచిన వాయుసేనకు చెందిన వాహనంలో అమృత్సర్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఢిల్లీ పాలెం విమానాశ్రయంలో వైమానిక దళ యోధుడికి కొందరు అధికారుల బృందం ఘన స్వాగతం పలికింది. ఢిల్లీలో వాయుసేన అధికారులు, నిఘా అధికారుల సమక్షంలో కొన్ని వైద్య పరీక్షలు జరుగుతాయని సమాచారం. వాయుసేన వైస్ మార్షల్ కపూర్ ఇచ్చిన సమాచారం మేరకు అభినందన్ MiG-21 కూలి కిందకు పారాచూట్ సాయంతో దూకిన సమయంలో అతడికి కొన్ని గాయాలు అయ్యాయని, వాటికి పూర్తి వైద్యం అందించేందుకు పరీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. శుక్రవారం సాయంత్రం వేళకు అభినందన్ను అప్పగిస్తారని సమాచారం ఉండగా రాత్రి 9 గంటల 10 నిమిషాల సమయంలో వాఘా చెక్పోస్టు దగ్గర అభినందన్ కనిపించారు. ఆ తర్వాత కొన్ని ప్రక్రియలు పూర్తి చేసిన పాక్ భారత్కు అప్పగించింది. రాత్రి 9 గంటల 21 నిమిషాలకు జీరో లైన్ను దాటి అభినందన్ భారత్లో కాలు మోపారు. భారత్లోకి వచ్చిన వెంటనే తిరిగి స్వదేశానికి వచ్చినందుకు సంతోషంగా ఉందని వ్యాఖ్యానించినట్లు పంజాబ్ అధికారులు తెలిపారు. వాస్తవానికి త్వరగానే వాఘా సరిహద్దుకు అభినందన్ రావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు విడుదలలో జాప్యానికి కారణంగా చెబుతున్నారు. సాయంత్రం 5 గంటలకే వాఘా సరిహద్దుకు అభినందన్ చేరుకోగా ఇమ్మిగ్రేషన్ పత్రాల సమర్పణలో ఆలస్యం కారణంగా అప్పగింత ఆలస్యమైనట్లు తెలుస్తుంది. విడుదల జాప్యంలో మరో వాదన తెరమీదకు వచ్చింది. అతడితో ఓ వీడియో మెసేజ్ ను పాక్ రూపొందించడం వల్లే ఆలస్యమైనట్లు దాయాది దేశానికి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆ వీడియోను రాత్రి 8:30 గంటల ప్రాంతంలో పాకిస్తాన్ స్థానిక మీడియాకు వదిలారు. అందులో అభినందన్ పాక్లోకి ఎందుకు వచ్చింది, ఎలా తన విమానం కూలింది, పాక్ సైన్యం అతడితో ప్రవర్తించిన తీరు తదితరాలను చెప్పించారు. ఆ వీడియోలో ఎక్కువ జంప్ కట్లు ఉండడం సహా పాక్ చెందిన F-16 విమానాన్ని అభినందన్ కూల్చిన విషయం లేదు. అభినందన్ విడుదల అనంతరం అతన్ని యుద్ధ ఖైదీగా పేర్కొంటూ పాక్ విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. అభినందన్ విడుదల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే వాఘా సరిహద్దులో సందడి నెలకొంది. వేలాది మంది అభిమానులు మువ్వన్నెల జెండాలు పట్టుకుని అక్కడకు చేరుకున్నారు. చెక్పోస్టు దగ్గర 20 మంది కమాండోలు సహా 100 మంది భద్రతగా నిలిచారు. చెక్పోస్టు ప్రధాన ద్వారం సమీపంలోని ఇళ్లపై నుంచి కూడా గస్తీ పెట్టారు. సాధారణ ప్రజలను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం 2 గంటలకే అక్కడకు చేరుకున్న అమృత్సర్ కలెక్టర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. దాదాపు 12 గంటల పాటు నిరీక్షించిన అభిమానులు చలికి వానకు వెరవకుండా అక్కడే పడిగాపులు కాచారు. అభినందన్ను చూడగానే ఉద్విగ్నానికి గురైన వారు ఒక్కసారిగా భారత్ మాతాకి జై, అభినందనకు జై అంటూ నినదించారు.